వెల్కమ్ టు జ్ఞానప్రసూనాంబ ఆస్ట్రో ఛానల్. ఇవాటి వీడియోలో మనం తెలుసుకోబోయే విషయం సప్తగ్రహాలకు అష్టమాధిపతులు ఎలాంటి ఫలితాలు ఇస్తారు అనే అంశం. ఒక్కొక్క లగ్నానికి అష్టమాధిపతి ఆకస్మిక మలుపులు, సమస్యలు మరియు ఆకస్మిక అదృష్టం మొదలైన వాటిని ఇచ్చే వ్యవస్థను కలిగి ఉంటారు. అదేవిధంగా సప్తగ్రహాలైన రవి, చంద్ర, కుజ, బుధ, గురు, శుక్ర, శనులకు స్పెసిఫిక్గా అష్టమాధిపతి అనే ఒక గ్రహం ఆకస్మిక మలుపులను, ఆకస్మిక అదృష్టాన్ని, విదేశీ జీవితం, ఆకస్మిక పురోగతి మొదలైన వాటిని ఇస్తారు. ముందుగా రవి గ్రహాన్ని తీసుకుంటే రవి భగవానుడు సింహరాశికి అధిపతి. రవికి ఇది మూల త్రికోణ స్థానం. ఈ స్థానానికి మరియు రవికి అష్టమాధిపతి అతి మిత్రగ్రహమైన గురు భగవానుడు. అప్పుడు అష్టమాధిపతి గురు భగవానుడు కావున సింహలగ్న జాతకులకు రవి దశ గురుభుక్తిలో కానీ, గురుదశ రవి భుక్తిలో కానీ ఆకస్మిక అదృష్టం, ధనాగమనం, పురోగతి, ఆర్థికాభివృద్ధి వంటి వాటిని ఇస్తారు. కూడా అష్టమాధిపత్యం కూడా ఉంటుంది కావున విపత్తులు, గండాలు, అసహ్య అవమానాలు వంటివి కూడా కొంతవరకు ఉంటాయి. ఇందులో ముఖ్యంగా సప్తగ్రహాలకు మూల త్రికోణ స్థానం ఏదైతే ఉంటుందో ఆ స్థానానికి అష్టమాధిపత్య గ్రహాన్ని మాత్రమే లెక్కించాలి. ఇక చంద్రునికి స్వంత రాశి కర్కాటకం అయినా మూల త్రికోణ స్థానం వృషభ రాశి. ఈ స్థానంలో చంద్రుడు ఉచ్చం కూడా అవుతారు. ఈ చంద్రునికి అష్టమాధిపతి గురు భగవానుడు. రవికి, చంద్రునికి గురు భగవానుడే అష్టమాధిపతిగా వస్తారు. ఇందులో ఉన్న సూక్ష్మం కాంతి గ్రహాలైన రవిచంద్రులకు అశుభాలు ఎక్కువగా ఉండకూడదనే ఉద్దేశ్యంతో కాంతి గ్రహాలైన రవిచంద్రులకు అష్టమాధిపతిగా గురు భగవానుడే వస్తారు. కాబట్టి చంద్రదశ గురుభుక్తిలో, గురుదశ చంద్రభుక్తి జరిగేప్పుడు గురువు వల్ల ఈ యోగం రెట్టింపు వృద్ధి అవుతుంది. విదేశీ జీవితం, ఆకస్మిక అదృష్టం, ధనాగమనం, షేర్ మార్కెట్లో ఆదాయం మొదలైనవి ఉంటాయి. దానితో కూడా గొప్ప గొప్ప వ్యక్తులతో శత్రుత్వం, వైరుధ్యాలను ఎదుర్కోవడం వంటి ఫలితాలు కూడా ఉంటాయి. ఇక కుజుడు, ఇందులో ఉన్న సూక్ష్మం ఏమిటి అంటే కుజుడికి అష్టమాధిపతిగా కుజుడే వస్తారు. ఎందుకంటే కుజుడికి స్వంత రాశి మూల త్రికోణ స్థానం మేషం. అప్పుడు సప్తగ్రహాలలో ఒకడైన కుజుడు అశుభుడు. అష్టమాధిపత్య ఫలితాలని ఇచ్చేది కూడా కుజుడే. మేషలగ్నంలో జన్మించిన వారికి లగ్నాధిపతి అష్టమాధిపతి కావున కుజదశ కుజభుక్తిలో ఆకస్మిక విపత్తులు, గండాలు, సమస్యలు, గొడవలు, కోర్టు కేసులను ఎదుర్కొంటారు. ముఖ్యంగా ఏ లగ్నమైనా సరే కుజదశ కుజభుక్తి జరిగేప్పుడు కొన్ని సమస్యలు, రక్తగాయాలు, శస్త్రచికిత్సలు, ప్రమాదాలు జరుగుతాయి. లేదా భూమిని కోల్పోవడం, సహోదరులను కోల్పోవడం జరుగుతాయి. అది కూడా తనకు శత్రుగ్రహ దశలు అవుతే ఖచ్చితంగా జరుగుతాయి. ఉదాహరణకు శని దశ కుజభుక్తి, రాహుదశ కుజభుక్తి, బుధ దశ కుజభుక్తుల్లో ఖచ్చితంగా జరుగుతాయి. సో కుజుడికి కుజుడే అష్టమాధిపతిగా వస్తారు. తర్వాత బుధుడు. బుధుడికి స్వంత రాశి మూల త్రికోణ రాశి కన్య రాశి. ఈ బుధుడికి అష్టమాధిపతి కుజుడు. ముందు చెప్పిన విధంగా బుధదశ కుజభుక్తి లేదా కుజదశ బుధభుక్తి జరిగితే తీవ్ర పరిణామాలను ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే వీళ్ళు వ్యతిరేక గుణాలున్న శత్రుగ్రహాలు. కాబట్టి కుజదశలో బుధభుక్తి, బుధదశలో కుజభుక్తి జరిగేప్పుడు అష్టమ స్థాన ఫలితాలు యాక్టివేట్ అవుతాయి. అంతేకాక వీళ్ళు కాలపురుష చక్రానికి
1, 6 స్థానాధిపతులు కావున రుణ రోగ శత్రుబాధలు కన్ఫర్మ్గా రాసిపెట్టి ఉంటాయి. సో బుధుడికి అష్టమాధిపతిగా కుజుడు వస్తారు. ఇక శుక్రునికి మూల త్రికోణ స్థానం తుల. ఈ తులారాశికి అష్టమాధిపతిగా శుక్రుడే వస్తారు. కాబట్టి శుక్రదశ శుక్రభుక్తిలో మంచి ఫలితాలు ఉంటాయో లేదో కానీ చెడు ఫలితాలు కొంతవరకు ఉంటాయి. స్థల మార్పులు, వేరే ఊర్లకు కానీ విదేశాలకు కానీ వెళ్ళే పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంటుంది. శుక్రదశ స్వీయ భుక్తిలో స్త్రీల వల్ల అవమానాలు, శుక్రుని కారకత్వాలైన ఆడంబరాలు, విలాసాలు, అధిక ఖర్చులు, వీటి వల్ల సమస్యలకు గురి అవుతారు. తర్వాత గురు భగవానుడు. గురువుకు మూల త్రికోణ స్థానం ధనుస్సు. ఈ ధనుస్సుకు అష్టమ స్థానం కర్కాటకం. అప్పుడు గురువుకు అష్టమాధిపతి చంద్రుడు. ఎలాగైతే చంద్రునికి అష్టమాధిపతి గురువో గురువుకు అష్టమాధిపతి చంద్రుడు. అయితే వీరిరువురు పరస్పరం మిత్రగ్రహాలు. ఈ గురు చంద్రయోగం ఒక జాతకుడి విధినే మార్చేస్తుంది. సో గురుదశ చంద్రభుక్తి, చంద్రదశ గురుభుక్తి జరిగే కాలంలో ఏ లగ్నమైనా సరే కొంత మానసిక ఆనందం, సంతోషం, మెటీరియల్ విషయాలు, విదేశీ జీవితం వంటి యోగ భాగ్యాలు ఉంటాయి. కూడా లగ్న అవయోగ గ్రహాలు అన్నప్పుడు కొన్ని నెగటివ్ విషయాలు కూడా ఉంటాయి. ఇక శని భగవానునికి మూల త్రికోణ స్థానం కుంభం. ఈ స్థానానికి అష్టమాధిపతి మిత్రగ్రహమైన బుధుడు. అప్పుడు శని దశ బుధభుక్తిలో జీవితం మలుపు తిరుగుతుంది. రుణాల ద్వారా ఆర్థిక విజయం ఏర్పడుతుంది. దానికంటే ముందు అనేక సమస్యలను జీవితంలో ఎదుర్కొనేట్లు చేసి శని దశ బుధభుక్తి, బుధదశ శని భుక్తిలో ఒక గందరగోళాన్ని, తర్వాత మార్పులను ఏర్పరచుతుంది. ముఖ్యంగా బుధుడు రుణాల ద్వారా ఒక వ్యక్తి ముందుకు రావడానికి సహాయపడతాడు. శని ఒక వ్యక్తి తన కష్టంతో ముందుకు రావడానికి సహాయపడతాడు. సో ఇవే సప్తగ్రహాలకు అష్టమాధిపతి ద్వారా లభించే ఫలితాలు అని తెలియజేస్తూ మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ మీ ముందుంటాను. ధన్యవాదాలు.